ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సుబేందు అధికారిని ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత శాలువాతో సీఎంను ఘనంగా సత్కరించారు మంత్రి లోకేష్. ఇక ఏపీలో అమలు చేసిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం గురించి కూడా లోకేష్ వివరించారు. ఇక దేశంలోని ఏ రాష్ట్రంలో ఇటువంటి గరిష్ట ప్రయోజనంతో కూడినటువంటి సంక్షేమ పథకాలు అర్హులైన వారికి పారదర్శకంగా అందజేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వ మెకానిజం సీఎంకు వివరించారు. పశ్చిమ బెంగాల్ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల అమలు తీరును కూడా సీఎంను అడిగి తెలుసుకున్నారు మంత్రి నారా లోకేష్. ఏపీలో అమలవుతున్నటువంటి డిజిటల్ గవర్నెన్స్ అలాగే రియల్ టైం మానిటరింగ్ ఫలితాలను కూడా సీఎంకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్య ఉన్నటువంటి సాంస్కృతిక బంధాలను కూడా మరింత బలోపేతం చేద్దామంటూ కూడా కోరారు. పశ్చిమ బెంగాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణానికి తగిన స్థలాన్ని కేటాయించాలంటూ కూడా కోరారు. ఇక తిరుమలలో పశ్చిమ బెంగాల్ భవన్ నిర్మాణానికి అన్ని విధాల సాయం అందిస్తామంటూ కూడా సీఎంకు వినవించారు. ఇక మత్స్య సంపద పెంపు ఎగుమతుల విషయంలో పరస్పర సహకారంతో మరింత అభివృద్ధి సాధించవచ్చంటూ కూడా అభిప్రాయపడ్డారు. ఇక ప్రతిపాదనలపై పశ్చిమ బెంగాల్ సీఎం సానుకూలంగా స్పందించారు.